బీసీ బిడ్డ సాయీశ్వర్ది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్యే. మోదీ, కేసీఆర్లు కలిసి చేసిన హత్య ఇది. ఈ ఇద్దరు బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడి బీసీల చిరకాల కలను చిదిమేసిండ్రు. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రపతి బీసీ బిల్లులు ఆమోదించకుండా అడ్డుపడింది. ఇటు బీఆర్ఎస్ రిజర్వేషన్లపై కోర్టుల్లో కేసులు వేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుపడింది. రిజర్వేషన్లు ఇవ్వగల స్థానంలో ఉండి కూడా బీజేపీ బీసీలను వంచింది. బీసీలకు మంచి జరుగుతుంటే ఓర్వలేక బీఆర్ఎస్ కోర్టుల్లో కుట్రలు చేసింది. 42% బీసీ రిజర్వేషన్లు వస్తే తమ బతుకులు బాగుపడతాయని, విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో తమ వాటా తమకు దక్కుతుందని ఎంతో మంది బీసీ బిడ్డలు ఆశపడ్డరు. కులగణన మొదలు బీసీ డెడికేటెడ్ కమిషన్తో బీసీల సామాజిక స్థితిగతుల విశ్లేషణ, బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్, రాష్ట్రపతికి బీసీ బిల్లులు, కేంద్రంపై ఢిల్లీలో ఫైట్, ఇలా బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో ముందుకెళ్తుంటే బీసీ సమాజం సంతోషించింది. కానీ బీసీలు ఎదగడం ఇష్టం లేని బీజేపీ, బీఆర్ఎస్లు అడుగడుగునా రిజర్వేషన్లకు అడ్డు తగులుతుంటే బీసీ సమాజం తల్లడిల్లిపోయింది. ఇవాళ బీసీ బిడ్డ సాయీశ్వర్ బలైపోయాడంటే బీజేపీ, బీఆర్ఎస్లే దానికి కారణం. ఆ బిడ్డ ఉసురు ఈ రెండు పార్టీలకు తగలక మానదు. బీసీ సమాజం ఈ రెండు పార్టీలను బొందపెట్టక మానదు.